హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఇవాళ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఏంటో కాదండి, ఇది సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అండి. ఇది చేసి ఉంచుకున్నారంటే ఒక సంవత్సరం పాటు మీరు పప్పు ఉడికించుకోకుండా జస్ట్ 5 నిమిషాల్లో సాంబార్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే బ్యాచిలర్స్ కానీ అలాగే ఫస్ట్ టైం వంట చేసే కూడా ఈజీగా సాంబార్ చేసుకోగలుగుతారండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. మనము ఒకే కప్పుతో అన్నీ కూడా కొలత ప్రకారం తీసుకుందాం. నేను ఒక కప్పుతో తీసుకున్నానండి. నేను తీసుకుంది కందిపప్పు ఒక 1/2 కిలో ఉంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి. కందిపప్పు అనేది కలర్ చేంజ్ అవ్వకూడదండి. కాస్త స్మెల్ వచ్చేంతవరకు ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుందాము. ఆ పచ్చిదనం అంతా పోయి కందిపప్పులో మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చెనపప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని కూడా కాస్త దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే 1/2 కప్పు ధనియాలు వేసుకొని ఇవి కూడా కాస్త దోరగా వేయించుకోవాలండి స్మెల్ వచ్చేంతవరకు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఇలా అన్నీ సపరేట్గా వేయించుకోవాలండి. అన్నీ మిక్స్ చేసి వేయించుకోకూడదు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు. మెంతులు కాస్త కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకొని ఇప్పుడు వీటిని కూడా మనము కందిపప్పులో వేసేసుకొని ఆరబెట్టుకుందామండి. ఇప్పుడు ఈ ప్యాన్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా తడిపోయేంత వరకు వేయించుకోవాలండి. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే మనము కారం ఎంత పడుతుందో సాంబార్కి అన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. సిమ్లో ఉంచుకొని వేయించుకోలేకపోతే ఎండుమిరపకాయలు మాడిపోతాయండి. కాస్త క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. క్రిస్పీగా అయిపోయాయండి. స్టవ్ ఆపుకొని వీటిని కూడా కందిపప్పులో వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇందులో చింతపండు ఇలా పొడిగా చేసుకొని వేసుకోవాలి. మనం తీసుకున్న కందిపప్పుకి తగినంత చింతపండు అనేది తీసుకోవాలండి. మీకు పులుపు ఎంత కావాలో అంత చింతపండు తీసుకొని సిమ్లో ఉంచుకొని ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఓకే అండి, సరిపోతే ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని కూడా చల్లారి పెట్టుకుందాము. అంతలోగా చూడండి, కందిపప్పు అనేది బాగా చల్లగా అయిపోయిందండి. ఇలా బాగా క్రిస్పీగా రావాలి. చూడండి, ఇలా క్రిస్పీగా అయిపోయింది కదా. ఇప్పుడు మనము వీటినంతా కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి. బాగా చల్లగైన తర్వాతనే మీరు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో తగినంత పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగు వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే ఇంగు వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చండి. కానీ ఇంగు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే తాలింపు పెట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చండి ఇంగువ. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము వేయించుకున్న చింతపండు ఉంది కదండి, అది కూడా బాగా చల్లగా అయిపోయింది. చూడండి ఎంత పొడిగా ఉందో, బాగా సౌండ్ వస్తుందండి. బాగా ఆరిపోయిన తర్వాత అది కూడా ఇందులో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చాలా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం మంచి కలర్ రావడానికి సాంబారు ఇందులో కొద్దిగా నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల సాంబార్ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. చూడ్డానికి హోటల్లో చేస్తారు కదండి సాంబారు, అలాగుంటుందండి కలర్ అనేది. ఇప్పుడు చూడండి, మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం ఆరబెట్టుకోవాలండి. సాంబార్ పొడి అంతా కూడా బాగా చక్కగా ఆరేంత వరకు మనం ఆరబెట్టుకోవాలండి. చూడండి, చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు మనము ఒక బాటిల్లోకి తీసేసుకుందామండి. బాగా గట్టిగా మూత ఉండే బాటిల్ తీసుకొని ఈ బాటిల్లో వేసేసుకోవాలి. మీరు ఎక్కువ చేశారనుకోండి సాంబార్ పొడి, అది కావాలంటే మీరు మిల్లులో కూడా పట్టించుకోవచ్చు అండి. మనం కొద్దిగా చేసుకుంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. చాలా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఇది బాగా చల్లారిన తర్వాత మూత పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, మీరు బయట ఉంచినట్లయితే 6 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. అస్సలు పురుగు పట్టదండి. ఎందుకంటే మనం ఇందులో కారము, చింతపండు, ఉప్పు వేసాం కాబట్టి అస్సలు పురుగు పట్టదండి. మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారనుకోండి 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. అస్సలు పాడవదు. ఇది సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తానండి. సాంబార్ ఎలా 5 నిమిషాలు ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 4 టీ స్పూన్లు నేను సాంబార్ పౌడర్ను వేస్తున్నానండి. మనము 5 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో అయితే. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల త్వరగా మనకు చాలా సాఫ్ట్గా అయిపోతుందండి ఈ సాంబార్ పౌడర్ అంతా కూడా. అంటే మనం కందిపప్పు వేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా అయిపోతుందండి కందిపప్పు పౌడర్ అంతా కూడా. ఇదంతా ఉండలు లేకుండా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఇంకాస్త వేడి నీళ్ళు కూడా పోసుకొని దీనిపైన మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము.
ఇప్పుడు మనము కూరగాయలు తీసుకోవాలంటే మీకు ఏ కూరగాయలు నచ్చితే అవి తీసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా బీన్స్ తీసుకున్నాను, అలాగే కొద్దిగా దోసకాయ తీసుకున్నానండి. ఇలా గింజలతో కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే క్యారెట్ అండి, పైన చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా చూడండి ఇలా పెద్దగా కట్ చేసుకోవాలండి. అలాగే మునక్కాయలు తీసుకున్నాను, ఇవి కొన్ని నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే టమాటా కూడా చూడండి ఈ సైజులో కట్ చేసుకున్నాం అనుకోండి తినేప్పుడు చాలా బాగుంటుందండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినేటట్లయితే పచ్చిమిరపకాయలు ఇష్టమైతే ఇంకాస్త ఎక్కువ కూడా తీసుకోవచ్చు అండి. అలాగే వంకాయలు తీసుకున్నాను. వంకాయ మనం సాంబార్ చేసే ముందే కట్ చేసుకొని ఉప్పు నీటిలో పెట్టుకోవాలండి. ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి, తెల్లగా ఉంటాయి వంకాయలు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా మినపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవి చిట్టపట్టలాడేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందులో కట్ చేసి ఉంచుకున్నాం కదండి కూరగాయలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో బెండకాయలు వేసుకోవచ్చు, అలాగే సొరకాయ కూడా వేసుకోవచ్చు అండి. మీకు ఏ వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటాయి అవన్నీ కూడా వేసుకోవచ్చు అండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు అన్నీ తినేస్తారండి. కాయగూరలు ఎన్ని వేసినా కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. మరి ఎక్కువ వేయకండి, మనం సాంబార్ పౌడర్లో ఆల్రెడీ వేసాం కదా పసుపు, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కాయగూరలకు ఎంత పసుపు పడుతుందో అంత పసుపు, అలాగే దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనం ఆల్రెడీ సాంబార్ పౌడర్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఈ కూరగాయలకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకున్నారనుకోండి ఆయిల్లోనే చక్కగా ఫ్రై అయిపోతాయండి. కాయగూరలు అంతా కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి. చూడండి ఒక 70% వరకు బాగా కుక్ అయిపోయాయండి కూరగాయలంతా కూడా. చూడండి మునక్కాయ కూడా ఆల్మోస్ట్ ఉడికిందండి, ఒక 70%. మనము కలిపి ఉంచుకున్నాం కదండి సాంబార్ పౌడర్ని నీళ్ళల్లో, అది ఇందులో పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, ఒకవేళ సాల్ట్ తక్కువైనా కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని, మీరు హై ఫ్లేమ్లో పెట్టేటట్లయితే మూత పెట్టకండి, పొంగిపోతుందండి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరని వేసుకున్నారంటే రెడీ అయిపోతుందండి. సాంబార్ గుమగుమలాడుతుంది స్మెల్ అయితే. ఇందులో మీరు కావాలంటే కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. తాలింపు పెడతారు కదా అప్పుడు నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ తినేటప్పుడు నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే ఇందులో కాస్త బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అండి. మనకు సాంబార్ ఎక్కువ కావాలంటే చాలా ఎక్కువ పప్పు ఉడికిస్తాం కదండి, కానీ ఈ సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు వేస్తే చాలండి, ఎక్కువ సాంబార్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇడ్లీ చేసుకోవాలన్నట్లయితే కూడా ఈ సాంబార్ని మనము కూరగాయలు ఏమి వేయకుండా కొద్దిగా ఆనియన్ అలాగే కొద్దిగా టమాటా వేసుకొని వేయించుకొని కొద్దిగా సాంబార్ పొడి వాటర్లో కలుపుకొని కూడా పోసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉడికించుకున్న తర్వాత ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోతుందండి. అలా కూడా చేసుకోవచ్చు. మీకు కాయగూరలు వేయడం ఇష్టం లేకపోతే చాలా బాగుంటుందండి ఈ సాంబార్ పౌడర్తో చేసే సాంబారు. అలాగే ఈ సాంబార్ పౌడర్ మనం రసంలో కూడా కొద్దిగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. మీకు నచ్చిందైతే ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.